కూటమి ప్రభుత్వ తీరుపై స్పెషల్ గ్రేడ్ టీచర్లు తిరగబడ్డారు. విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆందోళన చేపట్టి విద్యాశాఖ తీరుపై మండిపడ్డారు. ఇచ్చిన హామీ నెరవేర్చకుండా తమను తప్పుదారి పట్టించారని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్తో ఉపాధ్యాయ సంఘాల చర్చల్లో ఎస్జిటి టీచర్ల బదిలీలు మాన్యువల్గా ఆఫ్లైన్లో చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉపాధ్యాయులు ఆఫ్లైన్లో మాన్యువల్గా బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఉన్నట్టుండి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సెల్ ఫోన్లకు మెసేజ్లు వెళ్లాయి. దీంతో ఉపాధ్యాయులు డిఈఓ కార్యాలయంకు చేరుకుని అక్కడి సిబ్బందిని అధికారులను వివరాలు అడగ్గా ఆన్లైన్ తప్పనిసరి అని చెప్పడంతో ఒక్కసారిగా ఉపాధ్యాయులు ఆందోళన దిగారు. బదిలీలపై మంత్రి లోకేష్ చెప్పిందొకటి, విద్యాశాఖలో జరుగుతోంది ఇంకొకటి అని మండిపడుతున్నారు. ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి ఆఫ్లైన్లో కొనసాగించకపోతే తీవ్ర పోరాటం చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. నేపథ్యంలోనే ఐక్య ఉపాధ్యాయ వేదిక మళ్ళీ ఏం ప్రకటించిందంటే రేపు అన్ని డిఓ ఆఫీసులను ముట్టడి చేయాలని చెప్పి. కాబట్టి ఆ పిలుపుకి మనందరం సిద్ధంగా ఉండాలా. ఈ పిలుపును విజయవంతం చేసి 2017లో కానీ ఒక బీఆర్టీఎస్ పోరాటాన్ని మళ్ళీ మనం కనుమరుగు చేసే విధంగా గుర్తింపు చేసుకునే విధంగా ఉపాధ్యాయులకు తీసుకెళ్లాలా. ఈ రోజు సెలవు కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు రేపు అందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాడర్ అందరూ హాజరయ్యే విధంగా ప్రతి నాయకత్వం మండలాలకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ రేపు జరిగినటువంటి ముట్టడిని ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా మనం 17లో ఏదైతే కేసు పెట్టించుకున్నామో కేసులు పెట్టించుకోవడానికి కూడా నాయకత్వం సిద్ధంగా